నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వీకెండ్ వైబ్స్ 365 డే 2 ఇన్ గోవా. ఫస్ట్ డే నైట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ మాకు అంతగా నచ్చలేదు కాబట్టి సెకండ్ డే మాత్రం మేము హార్డ్ రాక్ హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ని ఖచ్చితంగా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుజీన్స్ ఉన్నాయి. లైవ్ టిఫిన్స్తో పాటు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ డిషెస్ కూడా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కొంచెం సేపు రిలాక్స్ అయ్యి కార్ రెంట్కి తీసుకొని గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ చపోరా ఫోర్ట్కి వెళ్ళాం. దీన్ని చూడాలంటే గట్టిగా నడవాలి, స్టెప్స్ ఎక్కాలి, ఎందుకంటే హిల్ ఏరియా కాబట్టి ఎండలు అద్దిరిపోతాయి. సో సన్ స్క్రీన్, హ్యాట్స్, అంబ్రెల్లా, వాటర్ లాంటివి క్యారీ చేస్తే బెటర్. మంచిగా వాక్ చేశాక పైకి వెళ్తే వ్యూ అద్దిరిపోతుంది. మంచిగా ఫోటోలు కూడా దిగచ్చు. ఈ చపోరా ఫోర్ట్ని దిల్ చాతా హే మూవీలో కనిపించాక దీని దిల్ చాతా హే ఫోర్ట్ అని కూడా అంటారు. ఇక్కడ మాక్సిమం 20 మినిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత బాగా ఆకలేసి గోవాలో బాగా ఫేమస్ అయిన ఫ్యాట్ ఫిష్ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ రిజర్వేషన్ లేక మాకు సీట్ దొరకడానికి ½ అన్ అవర్ టైం పట్టింది. వైబ్ మాత్రం బాగుంది. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇంకా ఫుడ్లోకి వస్తే ఫస్ట్ మాక్టైల్స్తో స్టార్ట్ చేసాం. గోవాలో మ్యాక్సిమం సీ ఫుడ్ లైక్ ఫిష్ అండ్ ప్రాన్స్ ట్రై చేయండి, ఎందుకంటే చికెన్, మటన్ అంత బాగోవు. ఆల్సో ఇక్కడ గోన్ మిల్ టాప్ నాచ్, పక్కా ట్రై చేయండి. ఫైనలీ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాం. ఏదో అనుకున్నాం కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వర్త్ ద హైప్. ప్రైజెస్ కూడా ఎక్కువే ఉంటాయి. మంచి ఫుడ్ తినాలంటే తప్పదు కదా. కానీ ఇక్కడ ఫిష్ అండ్ ప్రాన్స్ మాత్రం అద్దరిపోయాయి. ఆల్సో గోవాలో మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారు, ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువ కాబట్టి. లంచ్ అయిపోయాక హోటల్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి గోవాలో పిచ్చ క్రేజ్ ఉన్న తలాసాకి వెళ్ళాం. ఇక్కడ రిజర్వేషన్ లేకపోతే వెళ్ళడం శుద్ధదండగా. సో మేము ముందే టేబుల్ రిజర్వ్ చేసుకొని వెళ్ళాక ఆధార్ వెరిఫై చేశారు. మనకు ఒక స్టాంప్ వేసి లోపలికి పంపిస్తారు. ప్రైస్ కూడా అదిరిపోయిందమ్మా. పర్ హెడ్ 4500. కానీ లోపల వైబ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఈ 4500తో మనం ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. 4500 కన్నా ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే ఆ ఎక్స్ట్రా బిల్ని మనం కట్టాలి. సో ఇది ఎంట్రీ కమ్ ఫుడ్ అండ్ డ్రింక్స్ ఫీ అన్నమాట. లోపల రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇంకో జోన్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. గోవాలో ఉండే వైబ్ అంతా మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంటుందంటే గోవా అంటే తలాసా ఏమో అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్కి మనం మళ్ళీ వెళ్ళలేము, కానీ వెళ్ళిన ఒక్కసారి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయొచ్చు. పార్టీ మొత్తం అయిపోయాక దయచేసి డ్రింక్ చేసి కార్ మాత్రం డ్రైవ్ చేయొద్దు. మేము డే 2ని ఇంత బాగా ఎంజాయ్ చేసాం. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే వీకెండ్ వైబ్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్.